శ్రీమతి నమః. కత్తి చిన్నపిల్లాడికి ఇచ్చామనుకోండి ఏం చేయాలో తెలియదు, అందుకే వాడి దగ్గర నుంచి కత్తి తీసుకోమని చెప్తారు. అదే కత్తి ఒక దొంగకి ఇచ్చామనుకోండి పొడి చేస్తాడు, ఒక హంతకుడికి ఇచ్చామనుకోండి పొడి చేస్తాడు. అదే కత్తి డాక్టర్ దగ్గర ఉందనుకోండి ఆపరేషన్ చేస్తాడు, ప్రాణాలు కాపాడతాడు. ఉన్నది ఒకటే కత్తి, కానీ ఆ కత్తి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని యొక్క విలువ మారిపోయింది అనమాట, దాన్ని వాడే విధానం మారిపోయింది. ఇప్పుడు సామాజిక మాధ్యమం కూడా అలాగే తయారైపోయింది. ఇంకొకళ్ళ జీవితంలోకి తొంగి చూసి వాళ్ళ పర్సనల్ విషయాలని బయటికి లాగి వాళ్ళని ఏడిపిస్తూ నవ్వుకునే రాక్షసులు ఎక్కువైపోయారు. ఇప్పుడు పి హనుమంతు అనే ఒక అతను వీడియో చేసినప్పుడు ఆ వీడియో ఎంత జుగుప్సాకరంగా ఉందో మనం చూసాం కదా. ఇప్పుడు ఇతను కనపడ్డాడు కాబట్టి ఇతని గురించి మనం మాట్లాడుతున్నాం. 2 నెలల క్రితం నేను ఒక వీడియో చేశాను. ఆ అమ్మాయి ఒక గేమింగ్ ఛానల్ రన్ చేస్తుంది. ఆ గేమింగ్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు అందులో పిల్లల్ని ఆ అమ్మాయి ఆకర్షిస్తుంది అనమాట. ఆకర్షిస్తూ ఉంటే చాలా మంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలా ఆట ఆడుకునే సమయంలో ఆ పిల్లలకి చాలా జుగుప్సాకరమైన విషయాలు ఆ అమ్మాయి చెప్తూ చాలా అసహ్యంగా ట్రైన్ చేస్తుంది. అలా ట్రైన్ చేసినప్పుడు ఒక స్త్రీమూర్తి కంప్లైంట్ ఇవ్వడం వల్ల అప్పుడు అది బయటకు వచ్చింది. ఆ అమ్మాయినేమో అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అంతకు ముందు ఆ అమ్మాయి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసింది, ఎన్ని లక్షల్లో వ్యూస్ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయి ఆ విధంగా చేయడానికి, అన్ని లక్షల్లో వ్యూస్ రావడానికి కారణం ఎవరు? మనం కదా. మనలో తప్పు ఉంది, అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టే ఇలాంటి కంటెంట్ వాళ్ళకి నచ్చుతోందని వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు పి హనుమంతు ఆ పిల్ల మీద వాళ్ళ నాన్న మీద అంత అసహ్యంగా మాట్లాడగలిగాడు అంటే అంతకు ముందు అతను చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయి చూడండి. బూతులు మాట్లాడుతూ అసలు వాళ్ళు వీళ్ళు అనే సంబంధమే లేదు, ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్ చేస్తూ వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చుని పైశాచికంగా నవ్వుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారే. అలా పొందుతున్నప్పుడు కనీసం ఒక్కళ్ళైనా సరే అన్ని వీడియోలు పెట్టినప్పుడు ఇలాంటి వీడియోలు పెడుతున్నారు, మీరు తప్పు చేస్తున్నారు అని అడిగి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎంతవరకు వచ్చుండేది కాదు. ఈ వీడియోలో ఎంత అసభ్యంగా మాట్లాడాడు. ఒక చిన్న పిల్లకి తండ్రికి ఎంత అసహ్యకరమైన ఎంత జుగుప్సాకరమైన సంబంధాన్ని అంటగట్టాడు. తండ్రి బయట నుంచి వచ్చాడు, నాన్న అనుకుంటూ ఆ పిల్ల ముందుకు వెళ్తోంది, అదే డాడీ అనుకుంటూ. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ముందు వాళ్ళు ఏం చేస్తారు, టై తీస్తారు, బెల్ట్ తీస్తారు కదా. అతను కూడా అలాగే బెల్ట్ తీస్తే ఆ సన్నివేశాన్ని అతి జుగుప్సాకరంగా అతి అసహ్యకరంగా చాలా చండాలంగా మాట్లాడుతూ వాళ్ళు నవ్వుకుంటున్నారు అంటే వాళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులేమో, అందుకే అలా మాట్లాడారు. అలాంటి ఆలోచన వచ్చింది. అసలు వాళ్ళు దాన్ని ఎక్స్పెండ్ చేసి ఆ వాటిల్ని వెనకాల నుంచి మాట్లాడుకుంటూ ఉంటే ఛీ దరిద్రం, ఇలాంటి వీడియోలు కూడా చేస్తారా, ఇలాంటి వీడియోస్ ని కూడా ఎంకరేజ్ చేస్తారా అని అనిపించింది. సో నేను అక్కడ వరకు లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from Pido Nana to Pedanana. Bro, father ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నేనే అనుకుంటా ఏం చెప్పొచ్చు అంటే he went from his mother to his daughter. He went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అసలు ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఊపినప్పుడు స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే Swing the Think bro, what can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? Harder So if you want it to be sexual, I must మాట్లాడుకుంటూ ఉంటుంది. He went from Moya to Moya. He went from third man to fine legs. I think reference నాకు అర్థం కాదు ఇది. ప్రస్తుతం అయితే ఆ వీడియోని తీసేశారు, కానీ ఆ వీడియో అప్పటికే అంతా వైరల్ అయిపోయింది కదా, అది అందరూ చూశారు కదా. అతను ఎప్పటి నుంచో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు కదా, ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడే తిట్టి ఉండుంటే ఈ రోజు ఎంతవరకు వచ్చి ఉండేది కాదు. పోనీ అతను ఏమైనా చదువుకోలేదా? బాగా చదువుకున్నాడు. పోనీ అతని తల్లిదండ్రులు ఏమైనా తెలియని వాళ్ళ? అతని తండ్రి ఐఏఎస్ ఆఫీసర్, తల్లేమో శిశు సంక్షేమ హక్కుల గురించి పోరాడే ఒక స్త్రీమూర్తి, అంటే ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు. అలాగే ఈ పి హనుమంతు అనే అతని అన్నయ్య కూడా ఒక యూట్యూబర్. మరి ఇలాంటి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి కంటెంట్ చేస్తున్నాడు అంటే అతన్ని ఏమనాలి? పైగా
ఆ తండ్రి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ పిల్లలిద్దరి గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎంత గొప్పగా చెప్పారు అంటే ఆ పిల్లలిద్దరు నా మీద ఆధారపడరు, వాళ్ళు ఇండివిజువల్ గా ఉంటారు, చాలా గొప్పగా పెరుగుతున్నారు అని అన్నారు. అంటే ఈ వీడియోస్ ని చూసి ఆ తండ్రి ఆ మాటలు మాట్లాడా, లేదు అంటే ఆ వీడియోస్ ని చూడకుండానే ఆ తండ్రి మాట్లాడా? వీడియోస్ ని చూడకుండా మాట్లాడి ఉండుంటే చాలా గొప్పగా ఎదుగుతున్నారు నా పిల్లలు అని ఎందుకు అంటారు? ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని అనిపిస్తోంది. అంత అసహ్యంగా మాట్లాడడానికి వాళ్ళకి నోరు ఎలా వచ్చింది చెప్పండి? వాళ్ళకి నోరు ఎలా వచ్చింది అని వాళ్ళని ప్రశ్నించే కంటే కూడా వాళ్ళకి నోరు వచ్చే విధంగా మనమే వాళ్ళని ఎంకరేజ్ చేసాం. లక్షల్లో వ్యూస్ ఉంటే మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఇలాంటి కంటెంట్ ఉంటే వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి ఇలా ట్రోలింగ్ వీడియోస్, రోస్టింగ్ వీడియోస్ చేస్తూ డబ్బులు సంపాదించి పైశాచిక ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన తప్పు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ మీద చూసి వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూస్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడు నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ father daughter relationship ఇట్లా సెక్యులైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాస్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ వుడ్ బి ఫనీ. ఇతను పైగా ఇలాంటి వీడియోలు పెట్టి జుగుప్సాకరంగా మాట్లాడుతూ అసహ్యంగా చేస్తూ అతను అన్నది ఏంటో తెలుసా? క్షమించండి, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు నేను ఇలాంటి వీడియోలు చేయను అంటే ఒక తండ్రికి కూతురికి అసభ్యకరంగా ఒక సంబంధాన్ని అంటగట్టి అతని వీడియోస్ లో ప్రతి ఆడపిల్లని అసహ్యకరంగా మాట్లాడుతూ జుగుప్సాకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోలు చూసిన ఆ పిల్లలు ఎంతమంది బాధపడి ఉండుంటారు, ఎంతమంది స్త్రీమూర్తులు బాధపడి ఉండుంటారు. అప్పుడు ఆ బాధ ఇతనికి అనిపించలేదా? అయ్యో మనం ఇంకొకరిని వేలు పెట్టి చూపించి మాట్లాడుతున్నాం కదా, మన దాకా వస్తే పరిస్థితి ఏంటి అని అప్పుడు ఆలోచించలేదు. అయినా సరే ఒకసారి ఇతనికి వార్నింగ్ ఇచ్చారట. ఇంతకు ముందు ఏదో చెత్త వీడియోలు పెడుతున్నప్పుడు ఇలా నువ్వు పెడితే కుదరదు అని చెప్పి, అప్పుడు సారీ 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 అని చెప్పి వీడియోలు చేశాడంట. కుక్కతో ఒక వంకర అంటారు కదా, మళ్ళీ అతను తన బుద్ధిని మార్చుకోకుండా అతని వీడియోస్ ని లక్షల్లో చూస్తున్నారు కాబట్టి మళ్ళీ వీడియో చేశాడు. ఇతన్ని క్షమిస్తే మళ్ళీ ఇతను ఇలాంటి వీడియోలు చేయడు అని గ్యారంటీ ఏంటి చెప్పండి? అంత అసభ్యకరంగా మాట్లాడాడు. అసలు తన తండ్రి గురించే, తన తల్లిదండ్రుల గురించే అతను వీడియో చేసి పెట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఆస్తిని ఎలా పంచుకోవాలి అని వీడియో చేస్తూ తల్లిదండ్రుల మీదే ఒక వీడియో చేసి పెట్టాడు అంటే అతనికి మానవత్వం ఉందా? మానవతా విలువలు అతనికి తెలుసా అసలు? పైగా నా తల్లిదండ్రులు ఏమి అనకండి, వాళ్ళు గొప్ప తల్లిదండ్రులే, నేనే వాళ్ళకి మంచి కొడుకును కాదు, నన్ను క్షమించండి, నేను ఈ తప్పు చేశానని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నాడే. ఈ తప్పు చేశాను అని మాట్లాడే అతను వెనక్కి తిరిగి చూసుకుని ఎన్ని వందల మందిని మనం ట్రోల్ చేశాము, ఎంత మందిని అసహ్యంగా మాట్లాడామా అనేది గుర్తు పెట్టుకోండి. మనం ఈ రోజు ఓపిక ఉంది కదా అని రెచ్చిపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కింద పడిపోతాం. చచ్చిపోయేలా జనాలు మనల్ని చంపేస్తారని మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు మనకి నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ నోరు పడిపోయేలా ఒక రోజు వస్తుంది. ఈ రోజు ఆ కంటెంట్ నచ్చి లక్షల మంది చూసిన వాళ్లే అతని ఛానల్లో ఉన్న వీడియోనే ఈ రోజు బయటికి లాగి ఛీ అని ఉమ్మేస్తున్నారు అంటే తన వేలుతో తన కన్ను పొడుచుకున్నాడు కదా, ఇప్పుడు తెలుస్తోందా అతనికి నొప్పి? ఇది ఈ రోజు తెలిసింది కాబట్టి అందరూ ఆహా ఇలాంటి రోస్టింగ్ వీడియోలు పెట్టకూడదు, మనం సంస్కారంగా ఉండాలి అని అనుకుంటారు. నా మీద కూడా ట్రోల్ చేశారు తెలుసా కొంతమంది. నేను పరమాచార్య స్వామి వారి గురించి ఈ వీడియోలు పెట్టినప్పుడు, కొన్ని వీడియోలు శాస్త్ర ప్రమాణంగా లేవు అని నేను చెప్పినప్పుడు నా మీద ఎంతమంది ట్రోల్ చేశారు తెలుసా? వ్యక్తిగతంగా నన్ను దోషానికి గురి చేస్తూ నన్ను చాలా అసహ్యకరంగా మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ నేను చూపించగలను, నా కామెంట్స్ అన్ని చూపించగలను, నేను అవన్నీ సేవ్ చేశాను. కానీ నాకు సభ్యత ఉంది కాబట్టి నేను అవన్నీ చూపించట్లేదు. ఆల్రెడీ నేను ఒక లాయర్తో మాట్లాడాను. ఇలా నా వ్యక్తిగతమైన విషయాలు అసహ్యంగా మాట్లాడుతూ నన్ను కించపరిచే విధంగా, నా కుటుంబాన్ని కించపరిచే విధంగా వాళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ కూడా నాకు మెయిల్ చేశారు. నాకు ఆ మెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయండి అని చెప్పి నేను ఒక లాయర్ని సంప్రదించినప్పుడు, మీరు ఒక చిన్న కేసు వేయండి, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మొన్న జూలై 1వ తారీఖు నుంచి రూల్స్ మారాయి. ఎవరైనా సరే ఇబ్బంది పెడితే ఖచ్చితంగా శిక్ష వేస్తారు అని చెప్పి నాకు ఆ లాయర్ చెప్పారు. కాబట్టి
ఎవరినైనా సరే ఇలా ఏడిపిస్తున్నారు అని మనకి తెలిసినప్పుడు, అలాంటి కామెంట్లు చూసినప్పుడు, అలాంటి కంటెంట్లు చూసినప్పుడు కనీసం ఖండించండి. ఖండిస్తూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత అసహ్యంగా మాట్లాడడానికి మీకు హక్కు ఎక్కడుందని చెప్పి ఒక 10 మంది వెళ్ళి అడిగారు అని అనుకోండి, అప్పుడు నోరు మూసుకుంటారు. కానీ నా విషయంలో ఏమైంది అంటే, ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి అడిగితే ఇంకా రెచ్చిపోయి చాలా అసభ్యకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా చండాలంగా కూడా వాళ్ళు అక్కడ కామెంట్లు చేశారు. అదే కామెంట్లు నా ఛానల్ కి వచ్చి పెట్టారు అని అనుకోండి, నేను వెంటనే తీసేస్తాను. మొన్న నేను ఒక వీడియో చేశాను ఒక యూట్యూబర్ గురించి. ఆ యూట్యూబర్ గురించి వీడియో చేసినప్పుడు ఆ అమ్మాయి గురించి అసభ్యంగా కొంతమంది రాసినప్పుడు నేను అదే చెప్పాను, తను ఒక ఆడపిల్ల, మీరు అలాంటి కామెంట్లు పెట్టే మాట అయితే నేను ఊరుకోను అని చెప్పి వాటిని డిలీట్ చేశాను. అలాంటి కామెంట్లు చెయ్యొద్దు అని చెప్పి నేను వార్న్ కూడా చేశాను. అలాంటి సంస్కారం మనం వదిలేసుకుని ఈ రోజు ఇంకొకరిని మనం హింసిస్తున్నాం కదా, ఇంకొకరిని బాధ పెడుతున్నాం కదా అని రోస్టింగ్ వీడియోస్, ట్రోలింగ్ కామెంట్స్ పెడితే భగవంతుడు ఒక్కసారి లాగిపెట్టి చాచిపెట్టి కొడతాడు. ఆ రోజు మనం తేరుకోలేం, ఆ రోజు మనం తట్టుకోలేం. దయచేసి పిల్లలకి ఇలాంటి వీడియోస్ చూపించకండి, పిల్లల మీద రీల్స్ అవి చెయ్యకండి. వాళ్ళని ఒకసారి మనం బయటికి తీసుకొచ్చాము అని అనుకోండి, వాళ్ళ మీద అసభ్యకరమైన వీడియోస్ పెట్టారనుకోండి, రేపన్న రోజు వాళ్ళ భవిష్యత్తు మీద అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సామాజిక మాధ్యమాన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. కనిపించిన ప్రతిదాన్ని చూపించేస్తూ ఉంటే మనల్ని ఇలా కించపరుస్తూనే మాట్లాడతారు. ఇతన్ని మనం క్షమించి వదిలేసాము అని అనుకోండి, తప్పు చేసిన ప్రతి వాడు ఏమనుకుంటాడో తెలుసా, ఈ రోజు వాళ్ళు చూస్తారు, రేపన్న రోజు అలవాటు పడిపోతారు, 3వ రోజు వదిలేసి మళ్ళీ మన కంటెంట్ ని చూస్తారు అని వాళ్ళు ఇలాంటి వీడియోలు చేస్తారు. ఇలాంటి వాటిని ఖండిద్దాం, తప్పుని తప్పుగా ఎత్తి చూపిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.